జై శ్రీరామ్ అండి. శ్రీరాముని చూసి నేర్చుకోవాల్సిన 4 ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. మనం గెలుపొందడానికైనా, విజయం సమకూర్చుకోవడానికైనా, లక్ష్య సాధనకైనా. మొదటిది, నువ్వు ఎలాగైనా సరే విజయం సాధించడం అనేది ధర్మ పద్ధతిలోనే ఉంటే 100% విజయం సమకూర్చుదని చెప్పడంలో శ్రీరాముని మాత్రమే సాధ్యమైంది. అదే ధర్మ పద్ధతిలో నడిస్తే నీకు విజయం సమకూరుతుంది. రెండోది, నీ లక్ష్యం రియల్లీ ధర్మ పద్ధతిలో ఉండి నువ్వు గెలుపొందడానికి ప్రయత్నిస్తే వానర సైన్యం ఇట్లా రామునికి ఎలాగైతే సహకరించినారో నీకు కూడా ఒక గ్రేట్ కమ్యూనిటీ సమకూర్చి నిన్ను లీడర్ వైపు నడిపిస్తూ ఒక విజయం సాధించడానికి ఎంతోమంది కూడా సహకరిస్తారు. రెండోది, మూడో అంశం ఏదైతే ఉందో, నువ్వు పెంచుకున్న ఏదైతే లక్ష్యం ఉందో అది మన రామునికి సముద్ర మార్గం ఇబ్బంది అయిపోతే ఆయన అంతటా అతను నిర్మించుకొని ఒక లక్ష్య సాధన కోసం ఒక స్వదాగా అంటే సొంతంగా కష్టపడి ఒక సముద్ర మార్గాన్ని నిర్మించుకొని విజయం వైపు నడిచిండు. అంటే నువ్వు లక్ష్యం ఎటువైపు ఉన్నా తెలిసినా కానీ నీకు ఏ మార్గం నుంచి నడవాలంటే ఇది రాముని చూసి నేర్చుకోవాల్సిన పద్ధతి. నాలుగోది ఏదైతే ఉందో, రామణాసురునిలాగా 10 తలకాయలు నీకు లక్ష్య సాధన కోసం అడ్డొస్తాయి. ఎంతోమంది ఎన్నో రకాల విమర్శలు నీకు వస్తుంటాయి. ఆ విమర్శలని పటాపంచలు చేసేసి నువ్వు విజయ సాధన కోసం ముందుకెళ్తే 100% నీ అది ఏదైతే 10 తలకాయల రామణాసురుడు ఉన్నాడో అదే నీ అధైర్యం. అంటే నీ యొక్క భయం. ఆ భయాన్ని నువ్వు ఎప్పుడైతే తీసివేయగలుగుతావో 100% నీకు విజయం సాధ్యమవుతుంది. ఇవన్నీ కూడా రాముడిని చూసి నేర్చుకోవాల్సినటువంటి ముఖ్య లక్షణాలు. జై శ్రీరామ్. శ్రీ తిరుమల ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి మరొకసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.